ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు 4 ఏళ్ల పాటు వర్గీకరణను అమలు చేశారని తెలిపారు. అంత్యోదయ అన్నది బీజేపీ సిద్ధాంతమని, చిట్ట చివరి వ్యక్తికి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగడం సంతోషంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అందరికీ న్యాయపరమైన వాటా దక్కుతుందని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది. మరి చివరికి ఈరోజు రాజ్యాంగ ధర్మాసనం కేటగరైజేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయం చెప్పడం ఏదైతే ఉన్నదో చాలా సంతోషకరము. నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఎవ్వరు కూడా ఎవరికి అన్యాయం జరగదు. ఏ జనాభా ప్రాతిపదికన వాళ్లకు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే కోరాడు. ఆ ప్రాతిపదికనే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉందో ఆ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అందుతాయి ఫలాలు. కాబట్టి మనకు తెలుసు, ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా వారు కూడా సానుకూలంగా చేశారు. ఈరోజు అనేకమైనటువంటి న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు ఆయా ప్రభుత్వాల తరఫున. కాబట్టి చివరికి ఈరోజు మరి రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడము, కేటగరైజేషన్ ఉండాలి అనేటువంటి తీర్పునివ్వడం అనేటువంటిది చాలా ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. నేను ఈ తీర్పును స్వాగతం పలుకుతా ఉన్నాను. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 సంవత్సరాల పాటు అమలు కూడా జరిగింది.